అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది. పొంగనూరు త్యాగరాజు వీధిలో నలుగురు చనిపోయారు. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక తాత మనవడు ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. బైక్ సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్ లో ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. మురళి అనే వ్యక్తి తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేయించుకున్నాడు. మెకానిక్ సూచన మేరకు ఇంజిన్ ను రన్ అవ్వాలని రాత్రంతా బైక్ ను ఆన్ లో ఉంచి అలాగే వదిలేశాడు. ఆ గదిలోనే తన తండ్రి సహా ముగ్గురు పిల్లలు నిద్రపోయారు. కిటికీలు లేని చిన్న గదిలో బైక్ నుంచి వెలువడిన కార్బన్ మొనాక్సైడ్ పొగ నెమ్మదిగా గదంతా కమ్ముకుంది. అదే గదిలో గాఢ నిద్రలో ఉన్నటువంటి మురళి తండ్రి రామచంద్రతో పాటు ముగ్గురు చిన్నారులు ఆ విషపూరిత పొగ పీల్చి శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఉదయం ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే నలుగురు విగత జీవులుగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నలుగురు ప్రాణాలను బలితీస్తున్న కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. కార్బన్ మొనాక్సైడ్ ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారని, ఈ గ్యాస్ కు వాసన ఉండదు, రంగు ఉండదని చెబుతున్నారు. అందువల్ల గదిలో వ్యాపిస్తున్న మనిషి వెంటనే గుర్తించడం చాలా కష్టం. సాధారణంగా బైక్లు, కార్లు, జనరేటర్లు వంటి ఇంధనం కాల్చే యంత్రాల నుంచి కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ విడుదలవుతుంది. మూసివేసిన గదుల్లో ఈ గ్యాస్ త్వరగా పేరుకుపోతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు అది రక్తంలోకి చేరి హిమోగ్లోబిన్ తో కలిసిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మొదట తలనొప్పి, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మత్తు లాంటి స్థితి ఏర్పడి కొద్దిసేపట్లోనే శ్వాస ఆడక ప్రాణాపాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా నిద్రలో ఉన్న వారికి ప్రమాదం ఏంటో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బైక్, కారు లేదా జనరేటర్ వంటి వాహనాలను మూసివేసిన గదుల్లో ఆన్లో ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అదే బండి తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా ముగ్గురు పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర, నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. బండి బోర్కి వచ్చింది, బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తాయి. తెరలేక మళ్ళీ తలుపు పగలు పట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్ లో పెట్టారు మీరు? నైట్ పనుకోలేను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్ లో పెట్టారు, లాస్ట్ రూమ్? నువ్వు మీ భార్య పైన కొట్టుకున్నారా? బండి బోర్కి వచ్చింది, బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తాయి. తెరలేక మళ్ళీ తలుపు పగలు పట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్ లో పెట్టారు మీరు? నైట్ పనుకోలేను.